చిత్తూరులోని మసీదు మిట్టాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫిబ్రవరి 9న నెల్లూరులోని సాయితేజ, యాస్మిన్ బానులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 13న తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అయితే నిన్న తండ్రికి ఆరోగ్యం బాలేదని సాయితేజకు నచ్చజెప్పి కుటుంబ సభ్యులు యాస్మిన్ భానును తీసుకువెళ్లారు. అయితే తెల్లవారేసరికి తల్లిదండ్రుల ఇంట్లో యాస్మిన్ భాను మృతి చెందింది. దీంతో యాస్మిన్ భానుని ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని సాయితేజ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూతలపట్టు మండలం ఎస్సీ కమ్యూనిటీ చెందిన అమ్మాయి పేరు వచ్చి షేక్ యాస్మిన్ బాను. తను ముస్లిం కమ్యూనిటీ. నేను బీటెక్ కంప్లీట్ చేస్తాను, తను ఎంబీఏ కంప్లీట్ చేసింది. మేము ఇద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టం కాస్త పెళ్లి వరకు పోయి ఇంట్లో వాళ్ళు పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి ఫిబ్రవరి 9th మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. తర్వాత 3 రోజుల తర్వాత తిరుపతి డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. సార్ దగ్గరికి వచ్చి అన్నీ మాట్లాడుకొని నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని 2వ రోజే మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యిందేదో అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడారు. రోజు ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడి మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, వచ్చి చూసుకోరా అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని తీసుకొని పోతా అని చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పేసి చెప్పాను. ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి తీసుకువచ్చి నేను చూపించుకొని వస్తాను చెప్పేసి స్కూల్కి వచ్చాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోను అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసుకోకపోని చెప్పి చెప్పారు. మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ ఎవరు లేరు. ఎవరో మార్నింగ్ హ్యాంగింగ్ కేసు వచ్చింది, వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. పేరు సాయితేజ. చిత్తూరులోని మసీదు మిట్టాలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫిబ్రవరి 9న నెల్లూరులో సాయితేజ, యాస్మిన్ భానులు ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి సాయితేజకు నచ్చజెప్పి కుటుంబ సభ్యులను యాస్మిన్ భాను తీసుకువెళ్లారు. అయితే తెల్లారేసరికి తల్లిదండ్రుల ఇంట్లో యాస్మిన్ భానును మృతి చెందింది. దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులే హత్య చేశారని సాయితేజ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ చిత్తూరులో పరువు హత్య జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రధానంగా చిత్తూరు మసీదు మిట్టకు చెందినటువంటి సాయితేజ, అలాగే పోతలపట్టుకు చెందినటువంటి యాస్మిన్ బాను అనేసి ఇద్దరు ప్రేమించుకున్నారు. గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. వారు ఈ గత 3 నెలల క్రితం చిత్తూరు నుంచి ఇంటి నుంచి వెళ్ళి వివాహం చేసుకున్నారు. నెల్లూరులోని ఒక ఆలయంలో వివాహం చేసుకుని అలాగే వివాహం అనంతరము ఫిబ్రవరి 19వ తేదీన తిరుపతిలోని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు తల్లిదండ్రుల నుంచి, అంటే బాను తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పేసి సాయి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు అనంతరము చిత్తూరులో వారు నివాసం ఉంటున్నారు. అయితే ఈ కులాంతర వివాహం చేసుకున్నది బాను తల్లిదండ్రులకు ఇష్టం లేని కారణంగా తరచూ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పి వేధించేవారు. ఈ నేపథ్యంలోనే బాను కూడా భర్తకి ప్రియుడికి అన్ని విధాలా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే గత 2 రోజుల క్రితం బాను తల్లిదండ్రులు చిత్తూరులోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తన తండ్రికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి తన కూతురిని తీసుకెళ్తున్నామని చెప్పేసి పదే రిక్వెస్ట్ చేశారు. అయితే పోలీసులు కూడా ఆ మేరకు వాళ్ళిద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి బానుని తల్లిదండ్రులతో పాటు పంపించారు. అయితే బాను సోదరుడు లాలు బాను తీసుకుని వెళ్ళిన క్రమంలోనే ఇంట్లో జరిగినటువంటి కుటుంబ కలహాలు కాకుండా
పరువు హత్య అంటే కులాంతర వివాహం చేసుకునే దానివల్లనే ఇష్టం లేని పెళ్లి చేసుకునే దానివల్ల పరువు తీసింది, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి నెలకొనింది. నీ ఉంటే ఎంత పోతే ఎంత అనే భావన తల్లిదండ్రులు పదే పదే సూటిపోటు మాటలు భావించి సూటిపోటు మాటలు మాట్లాడించేవారు. ఈ నేపథ్యంలోనే పరువు తీసిందనే కారణంతోనే అటు బంధువుల దగ్గర నుంచి ఇటు గ్రామస్తుల పరువు నుంచి పరువు తీసింది, కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితి అనే నేపథ్యంలోనే తల్లిదండ్రులే బానుని చంపేశారు. అంటే నిన్న మార్నింగ్ 11 గంటలకి సోదరుడు లాలు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇవాళ ఉదయం మృతి చెందింది. ఏ కారణం చేత మృతి చెందింది? ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి బాను తన భార్య ఉన్నపలంగా మృతి చెందడం తల్లిదండ్రులే బాను తల్లిదండ్రులే హత్య చేశారని చెప్పేసి భావనతో ఫిర్యాదు చేశాడు సాయి తేజ. అయితే ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇది కుటుంబ కలహాల లేదంటే పరువు హత్య అనేసి పరువు హత్యగా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ తల్లిదండ్రుల్ని అందుబాటులో పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ అయితే సాగిస్తున్నారు సాయి. రైట్ థ్యాంక్ యూ రవివర్మ.